ఏపీలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మే నుంచి అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతోంది. దీంతో జాబితాలను తయారు చేయడంలో అధికారులు బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో సామాజిక పెన్షన్లపై చంద్రబాబు భారీ హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్లను ఒక్కసారిగా 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. వికలాంగుల పెన్షన్ను 6,000 చేస్తామని ప్రకటించి వారిపై తనకున్న ఔదార్యాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గత 3 నెలల బకాయిలు కూడా ఇచ్చేస్తామని చెప్పారు. అన్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మాట నిలబెట్టుకున్నారు. అప్పటికే ఆర్థిక కష్టాలు, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయినప్పటికీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అధికారులను పరుగులు పెట్టించారు. తొలి నెలలోనే బకాయిలతో కలిపి లబ్ధిదారులు ఒక్కొక్కరు 7,000 అందుకున్నారు. ఆ తర్వాత నెల నెల 4,000 పెన్షన్ కింద తీసుకుంటున్నారు. ఇక వికలాంగులకు 3,000 నుంచి 6,000 రెట్టింపు చేసి ప్రతి నెల 1వ తేదీనే ఇచ్చేస్తున్నారు. ఇక పూర్తి అంగవైకల్యం, మానసికంగా ఇబ్బందులు పడేవారికి నెలకు 15,000 పెన్షన్ ఇవ్వడం అనేది దేశంలోనే ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలు అయినా కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో అర్హత ఉన్న వికలాంగులు, వితంతులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్థిక కష్టాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రతి అంశాన్ని పరిశీలించుకున్న తర్వాతే మాట ఇస్తున్నారు. అదే విధంగా కొత్త పెన్షన్ల మంజూరులో కూడా కొంత జాప్యం జరిగింది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది అనర్హులు పెన్షన్లు తీసుకున్నట్లు కూటమి ప్రభుత్వం నిర్ధారించింది. వారందరినీ సర్వే ద్వారా, మళ్లీ పరీక్షలు చేయించడం ద్వారా అనర్హులను గుర్తించి పెన్షన్ పథకం నుంచి వారి పేర్లను తొలగించింది. గతంలో కొంతమంది వైసీపీ నేతలే వికలాంగుల కోటాలో పెన్షన్ తీసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించి వారిని కూడా జాబితా నుంచి తొలగించారు. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో 93,000 మంది వితంతు పెన్షన్లకు అర్హులుగా అధికారులు గుర్తించారు. వారికి మే నెల నుంచి పెన్షన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక అన్ని పెన్షన్లు కలుపుకొని ఏపీలో కొత్తగా 5 లక్షల మంది పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని నిర్ధారించిన ప్రభుత్వం వారందరికీ త్వరలోనే మంజూరు చేసే విధంగా అడుగులు వేస్తోంది. పెన్షన్ల కొత్త జాబితాను జిల్లాల వారీగా తయారు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెన్షన్లు, అభివృద్ధి పనులు అమలులో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుండడంపై ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది.